ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. ఓకే పిల్లలు, ఈరోజు మనం యేసయ్య చేసిన ఒక స్వస్థతను గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్టోరీ అయిపోయాక మన స్టోరీకి సంబంధించిన ఒక యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకుందాం. ఎవ్వరూ మిస్ అవ్వకండి, అందరూ ఆ యాక్షన్ సాంగ్ని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా స్టోరీ చెప్పేసుకుందామా? ఒకసారి యేసయ్య కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు పిల్లలు. అక్కడ ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని తెలిసి అక్కడున్న వారందరూ యేసయ్యను చూడడానికి, యేసయ్య చెప్పే మాటలు వినడానికి ఆ ఇంటికి వచ్చారు. అలా యేసయ్య వాక్యం బోధిస్తుండగా ఆ ఇల్లంతా అక్కడున్న మనుషులందరితో నిండిపోయింది. ఇంటి లోపలికి వెళ్లే డోర్ దగ్గర, బయట కూడా చాలా మంది గుంపులు గుంపులుగా కూర్చున్నారు. అసలు లోపలికి వెళ్ళడానికి ప్లేసే లేదు పిల్లలు. అదే టైంలో పక్షవాతం అనే వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తిని నలుగురు మనుషులు మంచం మీద అక్కడికి మోసుకొని వచ్చారు. పక్షవాతం అంటే మీకు తెలుసా పిల్లలు? దీన్ని ఇంగ్లీష్లో పారాలిసిస్ అని అంటారు. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు వాళ్ళ బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని కదిలించలేరు. ఇప్పుడు నా హ్యాండ్ని నేను ఇలా మూవ్ చేస్తున్నానా, కానీ పక్షవాతం వస్తే కొంతమంది వాళ్ళ హ్యాండ్స్ని కదిలించలేరు, కొంతమంది మాట్లాడలేరు, ఇంకొంతమందికి కాళ్ళు పని చేయవు, వాళ్ళు నడవలేరు. అందుకే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎక్కువగా మంచంలోనే ఉండాలి. వీళ్ళంతటా వీళ్ళు ఏం చేసుకోలేరు. ఏం చేయాలన్నా వేరే వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే. పిల్లలు, మనకు తినడం వచ్చాక, బట్టలు వేసుకోవడం వచ్చాక కూడా రోజు మన మమ్మీ వాళ్ళని మీరే నాకు తినిపించాలి, మీరే నాకు బట్టలు వేయాలి అని అడిగితే నేను వెయ్యను, నువ్వే వేసుకొని విసుక్కుంటారా లేదా? అట్లాంటిది ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి వాటర్ తాగాలనిపించినా వేరే వాళ్ళే వాటర్ నోట్లో పోయాలి, ఆకలేసినా అన్నం వేరే వాళ్ళే తినిపించాలి, ఇంకా ఏదైనా వేరే వాళ్ళే చేయాలి. వీళ్ళంతటా వీళ్ళు ఏం చేసుకోలేరు. ఇలా వాళ్ళకి పనిచేయాలని కొంతమంది అయితే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళని పట్టించుకోరు. పాపం కదా పిల్లలు. అలానే ఈ మంచం మీద పడి ఉన్న ఈ పక్షవాతం గల వ్యక్తిని కూడా ఎవ్వరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు. కానీ ఈ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ అలా మంచం మీద పడి ఉండడం ఇష్టం లేక వాళ్ళ ఫ్రెండ్ని యేసయ్య బాగు చేస్తాడనే గట్టి నమ్మకంతో, విశ్వాసంతో యేసయ్య ఉన్న ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. కానీ అక్కడ చాలా మంది ఉండడం వల్ల వాళ్ళు యేసయ్య దగ్గరకు వెళ్ళలేకపోయారు. అందుకని ఈ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది పిల్లలు. ఏం ఐడియానో తెలుసా? యేసయ్య ఒక ఇంటిలో ఉన్నాడు కదా, ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటి పైకప్పు మీద ఉన్న పెంకుల్ని ఒకటి తర్వాత ఒకటి తీసి అక్కడ ఒక హోల్లా చేశారు. తర్వాత ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని పరుపుతో సహా ఆ హోల్లో నుండి కిందికి సరిగ్గా యేసయ్య ముందు దించారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ బాగుపడాలని ఎంత కష్టమైనా ఓర్పుతో సహాయం చేస్తున్నందుకు యేసయ్య వాళ్ళ ఫ్రెండ్ని బాగు చేస్తాడని యేసయ్య మీద వాళ్ళకున్న నమ్మకానికి, విశ్వాసానికి యేసయ్యకు చాలా సంతోషం వేసింది. ఇంకా వెంటనే యేసయ్య ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని చూసి, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు పిల్లలు. ఇంకా అలా చెప్పగానే ఏమైందో తెలుసా పిల్లలు? అప్పటిదాకా నడవలేక, తనంతట తను తినలేక మంచంలోనే పడి ఉన్న ఆ పక్షవాతంతో ఉన్న వ్యక్తి లేచి నిలబడి తన పరుపెత్తుకొని అక్కడున్న వారందరూ చూస్తుండగానే వాళ్ళందరి ముందు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా ఎంత అద్భుతమో కదా. అక్కడున్న వారందరూ కూడా దీన్ని చూసి, అరే వీడు నాకు తెలుసురా, ఎప్పటి నిండో మంచంలోనే ఉండేవాడు, ఇప్పుడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని ఆశ్చర్యపోయి, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మేము ఎప్పుడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచారు. విన్నారు కదా పిల్లలు? ఈ పక్షవాయువు గల వ్యక్తి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఎలా అయినా బాగుపడాలి, మంచిగా ఎప్పట్లాగా మా అందరితో తిరగాలని అనుకొని యేసయ్య మా ఫ్రెండ్ని బాగు చేస్తాడని నమ్మి, వాడు మంచంలో ఉంటే మాకేంటి, మేము మంచిగానే ఉన్నాం కదా, మేము మంచిగా తిరుగుతున్నాం కదా, మా పనులు మేము చేసుకుంటున్నాం కదా అని స్వార్థంగా ఆలోచించకుండా ఎంత కష్టమైనా అంత జనంలో కూడా వాళ్ళు యేసయ్య దగ్గరికి తీసుకెళ్లారు. భలే కేరింగ్ ఫ్రెండ్షిప్ కదా పిల్లలు వాళ్ళది. అదే మనమైతేనా, మన ఫ్రెండ్స్కి ఏమైనా కష్టం వస్తే వాళ్ళకి అట్లనే అవ్వాలి, మంచి పని అయింది, ఆమెకు అట్లనే కావాలి అని అనుకుంటాం, లేదా వాళ్ళకి ఏమైతే నాకేంట్లే అని అనుకుంటాం. కానీ మనం అలా ఉండకూడదు పిల్లలు. మన ఫ్రెండ్స్కి ఏమైనా కష్టం వచ్చినా, హెల్ప్ చేయాల్సి వచ్చినా వాళ్ళకి మనం సహాయం చేయాలి. అలా హెల్ప్ చేయడమే కాకుండా ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎలా అయితే యేసయ్య మీద విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారో, మనం కూడా మన ఫ్రెండ్స్ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు విశ్వాసంతో యేసయ్యకి ప్రేయర్ చేయాలి. అప్పుడు యేసయ్య తప్పకుండా వారికి కూడా హెల్ప్ చేస్తారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ యేసయ్య మీద విశ్వాసం ఉంచారు కాబట్టే కదా యేసయ్య వారి గొప్ప విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాతం గల వ్యక్తిని స్వస్థపరిచాడు. అందుకే వారు దేవుని శక్తిని చూడగలిగారు. అవును పిల్లలు,
దేవుడు ఎంతో శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన మనకు అనారోగ్యత కలిగినప్పుడు స్వస్థపరచగలడు. మనకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలడు. అంతేకాదు కానీ మన ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని ఎవ్వరూ పట్టించుకోనప్పుడు మనతో మంచి ఫ్రెండ్గా ఉండే గొప్ప దేవుడు. సో ఇప్పటి నుండి మనం కూడా ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎలా అయితే కష్టంలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారో అలా తీసుకురావడం వల్ల అప్పటిదాకా కదలలేక నడవలేక మంచంలోనే బాధపడుతున్న వాళ్ళ ఫ్రెండ్ బాగుపడడానికి ఎలా కారణమయ్యారో మనం కూడా మన వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కష్టంలో ఉంటే అనారోగ్యతల్లో ఉంటే వారికి హెల్ప్ చేసి వాళ్ళ కొరకు విశ్వాసంతో ప్రార్థన చేసి యేసయ్య దగ్గరికి నడిపించే మంచి ఫ్రెండ్స్గా ఉందామా? సరే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు ఆ నలుగురు ఫ్రెండ్స్ నీ మీద విశ్వాసాన్ని నుంచి ఆ పక్షవాతం గల వ్యక్తికి సహాయం చేయడం తెలుసుకున్నాము. ఇప్పటి నుండి మేము కూడా నీ మీద అంత గొప్ప విశ్వాసాన్ని నుంచి వేరే వాళ్ళకి హెల్ప్ చేసే హృదయాన్ని, స్వభావాన్ని మాకు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్స్. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. ప్రోవర్బ్స్ 17:17. A friend loves at all time and a brother is born for adversity. పిల్లలు, యాక్షన్ సాంగ్కి రెడీగా ఉన్నారా? ఓకే, నేర్చేసుకుందాం. దిన్న తానాన్న. భలే ఉంది కదా పిల్లల యాక్షన్ సాంగ్. నాకైతే ఫుల్ నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అయితే మీ సండే స్కూల్లో మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. మరి బైబిల్ క్విజ్కి రెడీగా ఉన్నారా? క్వశ్చన్ నెంబర్ 1. మనం చెప్పుకున్న స్టోరీలో యేసయ్య ఏ పట్టణానికి వెళ్ళాడు? క్వశ్చన్ నెంబర్ 2. యేసయ్య ఏ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచాడు? క్వశ్చన్ నెంబర్ 3. ఎంతమంది ఫ్రెండ్స్ వ్యాధితో మంచంలో ఉన్న వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. ఆ ఫ్రెండ్స్ ఇంటిపైకి ఎక్కి ఏం తీశారు? ఆప్షన్ ఏ రేకులు, ఆప్షన్ బి పెంకులు. క్వశ్చన్ నెంబర్ 5. యేసయ్య ఆ ఫ్రెండ్స్ విశ్వాసాన్ని చూసి
చాలా కోప్పడ్డాడు. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మరి లాస్ట్ వీక్ ఎవరు ఫస్ట్ 5 కమెంట్స్ పెట్టారో చూద్దామా? ఎం అర్హిత, పి రితీష్, పి శ్రావ్య, సౌందర్య అండ్ అక్కి. ఓకే బాయ్ పిల్లలు, నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.